రాజీ బాగా చేయాలరా. అది అట్లా యాక్టింగ్ చేస్తుంటే చూడడానికి మన 2 కళ్ళు సరిపోతాయంటవారా? దానికే నాక మస్తు చేస్తుంది. నువ్వు చూడు ఈరోజు ఇచ్చి పడేస్తుంది. నేను చేసిన డ్రామాలలో ద మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ ఇది నాకు. కానీ ఎక్కడనో భయం అవుతుంది. ఏం అవ్వదు రాజీ, నువ్వు టెన్షన్ పడకు. ఆల్వేస్ థింక్ పాజిటివ్. మామా నిన్ను కదా మామ. మామ చెప్పరా బావేడి? ఆపరేషన్ థియేటర్లో ఉంటాడు, వచ్చేస్తాడులే. అన్న వదిన ఇంకా రాలేదా? అవునమ్మా, అందుకే ఇదిగో వీడియో కాల్ చేశాను. ఇవి మాట్లాడి. హాయ్ వదినా. హాయ్ వదినా. రాజీ ఇవన్నీ తీసేసి స్టేజ్ మీదకి వెళ్ళి అనౌన్స్ చేయండి షో క్యాన్సిల్ అయిందని. మనకి షో చేసే అదృష్టం లేదనుకున్నాం. ప్రతిసారి ఏదో కారణం చేత ఆగిపోతుంది. ఈసారి కూడా అంతే. ఇవన్నీ తీసేసి స్టేజ్ మీదకి వెళ్ళి అనౌన్స్ చేయండి షో క్యాన్సిల్ అయిందని. రాజీ నువ్వు కూడా తీసేయమ్మా. ఆ గెటప్ అంతా తీసే. ఈ షో జరగట్లేదు. లేదు సార్, ఈ ప్లే జరుగుతుంది. ఎలా? ఇంపార్టెంట్ క్యారెక్టర్ లేకుండా ఎలా జరుగుతుంది? శివపార్వతులు కథ అంటే శివపార్వతులు ఇద్దరూ ఉండాలి. శివుడు లేకుండా పార్వతి ఒక ఆమెతో జనాల్ని ఎలా ఎంగేజ్ చేస్తాం? రాని శివుడిని నేను తీసుకురాలేను సార్, కానీ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తా అన్న నమ్మకం నాకు ఉంది సార్. పక్కా ఎంగేజ్ చేస్తాను సార్, నమ్మండి ప్లీజ్. ఏం కాదురా, భయపడకు. ఆపరేషన్ మంచిగానే జరుగుతుంది, భయపడకు. రే అన్నీ చెక్ చేస్తారు కదా? యారా త్వరగా వెళ్ళిపోదాం. అంతా చెక్ చేసాం, అంతా ఫైన్. టెన్షన్ ఏం లేదు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్స్ అండి అమ్మని కాపాడినందుకు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అది నా బాధ్యత. ఇంకాసేపు అయ్యాక మీరు పేషెంట్ని చూడొచ్చు. రే ఏం కాలేదురా, డాక్టర్ చెప్పారుగా. సార్ ఎంత కష్టపడినాం సార్ మనం. ప్లీజ్ సార్ ఒప్పుకోండి సార్. ఒప్పుకోండి సార్, ప్లీజ్ సార్. ఒప్పేసుకోండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, చేస్తానండి సార్ ప్లీజ్. ఓకే లెట్స్ డూ ఇట్. పద పద పద. సరే సార్. 2 hours తర్వాత అప్డేట్ తీసుకో. ఓకేరా. ఇట్స్ ఓకేరా. మేఘాంష్, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? మా అమ్మ. ఏంటి? లోపల ఉంది మా అమ్మ. సారీ అండ్ థ్యాంక్స్ అన్న. ఇట్స్ ఓకే మేఘాంష్, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. నీకు థియేటర్ ప్లే ఉంది కదా, పద వెళ్దాం. రే సూర్య కార్ తీరా, పద. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన నమస్కారాలు. మీరంతా ఇంతకుముందు మా నాటక ప్రదర్శనలు ఎన్నో చూసుంటారు. కానీ మొట్టమొదటిసారిగా శివపార్వతుల మధ్య ఉన్న ప్రేమని బంధాన్ని ఒక డ్రామా రూపంలో మీ ముందు ప్రదర్శించబోతున్నాం. వారి మధ్యనున్న ప్రేమని బంధాన్ని ఆవిష్కరించే ఎన్నో ఘట్టాలు ఉన్నప్పటికీ వినాయకుని జన్మ వృత్తాంత కోణం నుంచి మేము వారి మధ్య ఉన్న బంధాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. సతీ నిశ్చయం అనే ఈ నాటకం మీ అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తూ మీకందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆగు ఆగు నందేశ్వర, ఎక్కడికే ఉరుగులు పరుగులు? అమ్మ ఆంతరింగిక మందిరంలో ఉన్నారు. అన్నే ఆగమంటున్నావా? అడ్డు తొలగు జయ. అమ్మకు ఆనందకరమైన విషయం నివేదించుకోవాలి. వీలు కాదంటే వినిపించుకోవే. జయ అడ్డు తొలగు. అదృశ్యమైన పరమేశ్వరుడు అమ్మ సన్నిధానానికి రానున్నారు. ఈ సంతోషకరమైన వార్తను తల్లికి తెలియజేయాలి. ఏమిటి ఆ తెంపరితనం? వీలు కాదంటే వినిపించుకోవే. జయ అడ్డు తొలగు.
ప్రతి క్షణం పరమేశ్వరుని ఆగమనం కోసం నిరీక్షిస్తున్న పార్వతీమాతకు ప్రత్యక్ష ఆనందకర వర్తమానం నివేదించుకోవాలి. అదృశ్యమైన పరమేశ్వరుడు అమ్మ సన్నిధానానికి రానున్నారు. లేదు సార్. మేఘాంశ్, ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. ఆ రోజు జరిగింది ఇంకా నువ్వు మర్చిపోలేదని. ఐఎమ్ సారీ. పద వెళ్దాం, పద. మళ్ళీ ప్లేకి లేట్ అవుతుంది. నేను చెప్పాలి సార్ మీకు సారీ అండ్ థ్యాంక్స్. మా అమ్మని బ్రతికించారు సార్ మీరు. మీతోనా నేను అట్లా బిహేవ్ చేసిందని ఇప్పటికే చాలా గిల్టీ ఫీల్ అవుతున్నా. కానీ ఇప్పుడు నేను రాలేను సార్. మా అమ్మని ఇట్లా వదిలేసి అస్సలు రాలేను. మేఘాంశ్, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. తన ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. అరే నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ప్లే ఆగిపోద్ది. అర్థం చేసుకో. వెళ్దాం, పద పద. సార్ ఆ ప్లే కాకపోతే ఇంకో ప్లే ఉంటుంది సార్. తర్వాత ఎన్ని ప్లేస్ అయినా నేను చేసుకుంటాను. కానీ ఇప్పుడు మా అమ్మని ఈ పరిస్థితుల్లో వదిలేసి నేను అస్సలు రాను సార్. రే ఫాస్ట్ పోనీరా. రే నువ్వేం టెన్షన్ పడకరా. ఆ మేఘాంశ్ గారు కాకపోతే ఇంకోటి చేస్తాడు క్యారెక్టర్. రే ఒకవేళ ఎవరు చేయకపోతే ఏంట్రా పరిస్థితి? అరే అసలే రాజీ ప్లే పైన చాలా హోప్స్ పెట్టుకుందిరా. ఏది ఏమైనా ఈ ప్లే మాత్రం ఆగకూడదురా. నమో మాత, నమో నమః. వస్తున్నారు తల్లి, స్వామివారు ఇక్కడికి వస్తున్నారు. ఏమన్నావు నంది? వారు విచ్చేస్తున్నారా? అవును జగన్మాత. పరమదయామూర్తి అయిన పరమేశ్వరుడు తనను వంచిన గజాసురుడిని వరాలతో మన్నించి సకల దేవతలు చూస్తుండగా ఇక్కడికి వేచేస్తున్నారు తల్లి. తనను వంచిన గజాసురుడిని వరాలతో మన్నించారా? అవును జగజ్జనని. గజాసురుడు కోరి తపించి స్వామివారిని తన వదనంలో దాచుకున్నాడు. ప్రాణలింగమూర్తిగా స్వామివారు అక్కడే దాగి ఉన్నారు. నేను గంగిరెద్దు బృందంగా వెళ్ళి ఆడి పాడి ఆనందింపజేశాను. అసురుడు అందుకు మెచ్చి వరం కోరమన్నాడు. స్వామివారిని ఇమ్మని కోరాం. మాట తప్పని గజాసురుడు అందుకు అంగీకరించాడు. నేను నా వాడి కొమ్ములతో వాడి వదనాన్ని చీల్చాను. స్వామివారు వెలికి వచ్చారు. కోరినట్లు అతడి చర్మాన్ని తాను ధరిస్తానని, అతని శిరస్సుకు శాశ్వతం కల్పిస్తానని స్వామి వరాలిచ్చాడు తల్లి. స్వామి భక్తవశంకరుడు, వరాల వర్షంతో భక్తకోటిని కరుణించే కరుణామూర్తి. నమో మాత, నమో నమః. స్వామివారి రాకకు స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను తల్లి. చలి మాత, స్వామివారి రాక మీకెంతో ఆనందం కలిగించి ఉంటుంది. స్వామివారు రాగానే వారితో ఒక సంఘటన ముచ్చటించాలి. ఏమిటి అది? తమ అంతఃపుర రక్షణకు ప్రత్యేక ఒక పరమదుణ్ణి నియమించమని కోరండి. ఎందుకే చలి? నంది ఉన్నాడుగా. కానీ నంది స్వామివారికి నమ్మిన బంటు. నంది నాకు నమ్మిన బంటే కదే. కాదమ్మా కాదు, అది ఇప్పుడే రుజువైనది. స్వామివారు రాక తెలియజేయడానికి వచ్చాడు కదా. జయ, నంది నా బిడ్డ లాంటివాడు. తల్లి దగ్గరికి రావడానికి బిడ్డకి అభ్యంతరం దేనికే? ఏమోనమ్మా, ద్వార రక్షణ మా వల్ల కాదు. ఒకప్పుడు మీరు ఎవరికి ప్రవేశం లేదని శాసించినా స్వామివారు మా అభ్యంతరాన్ని లెక్క చేయకుండా లోపలికి వచ్చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది. తమ ద్వార రక్షకుడు ఎవరినైనా చివరికి స్వామివారినైనా ఆపగల సాహస వీరుడు కావాలి. స్వామివారు అంతటి ఆనందంతో వస్తుంటే తమరు ఇలాగే ఉంటారా? అభ్యంగన స్నానమాడి అలంకరించుకోవద్దు? రాజు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. రే ఆయుష్ గడి కాల్ చేయరా. కాల్ చేయి. సరే ఇవ్వు. బావా. హలో రే, అక్కడ ఏంట్రా పరిస్థితి? ఆ శివుడు క్యారెక్టర్ ప్లే చేస్తాడు మేఘాంశ్ గాడు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. ఏమో బావా, నాకేం అర్థం కావట్లేదు. అక్కేమో ఇక్కడ సగం ప్లే ఇద్దామంటుంది. మస్తు టెన్షన్లో ఉన్నారు అందరూ. సరే నేను వస్తున్నాను. ఏం చేయాలో నీకు తెలుసు కదా. తెలుసు బావా. రే పోనీరా ఫాస్ట్గా. పోతాను. ఓహో, ఎంత చక్కని బొమ్మ! చెయ్యి తిరిగిన శిల్పకారుడు చెక్కినట్టుగా ఉంది.
ఆలోచనలు ఆకృతినిచ్చాయా, చేతులు రూపు కట్టించాయా? ఏదైతేనే అందాల బాలుడి బొమ్మ ఏర్పడింది. బొమ్మగానే ఇంత ముద్దులు మూట కడుతున్నాడంటే సత్ప్రాణమై సజీవమైతే చకచకా కదులుతూ బొడి బొడి నడకలు నడుస్తూ తేనెలకే తీయ తీయని పలుకులు పలుకుతూ ఇంకెంత అలరిస్తాడో. నా ప్రాణరూపమా, నీకు ప్రాణం పోస్తాను. జగదీశ్వరుడి ఇల్లాలిని, నీకు ప్రాణప్రతిష్ఠ చేయలేనా? సోదరా శ్రీమన్నారాయణ. అమ్మా. నారాయణి, పార్వతి. సోదరా జగదీశ్వరివి నీవు. నీ కుమారుణ్ణి నా అంశతో తేజోవంతుని చేస్తాను. నా అనుగ్రహంతో ఈ బాలుడు దుర్నిరీక్ష తేజంతో సకల లోకాల ఆరాధ్యుడవుతాడు. ధన్యోస్మి సోదరా, ధన్యోస్మి. నాయనా, నేను నీకు ప్రాణం పోస్తే విష్ణువు నీకు తేజస్సును ప్రసాదించాడు. ఈ లోకంలో నీకన్నా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. అమ్మా. ఆ పిలుపులో ఎంత కమ్మదనం ఉంది, అమృతం కురిసినట్టుగా ఉంది. ఏది నోరారా మళ్ళీ ఒకసారి పిలు, తనివి తీరా విని ఆనందిస్తాను. అమ్మా. 7 స్వరాలు పలకలేని మాధుర్యం నీ పిలుపులో పలికింది. కుమారా, ఎంత తీయగా పిలిచావు. అమ్మా, నా పేరేంటి? నీ పేరు ఉమాపుత్రుడు. నీవు నా కుమారుడవు. నాయనా, నేను అభ్యంతర మందిరంలో స్నానమాడి ఆపై అలంకరించుకుంటాను. నీవు ఈ మందిర ద్వారం వద్దనే నిలిచి రక్షణ కావించు. అలాగే అమ్మా. నా అనుమతి సమ్మతి లేనిదే ఎవరిని లోపలికి రానివ్వకు. అమ్మా ఆజ్ఞ. ఈ గడప దాటి ఎవరిని లోపలికి రానివ్వను. విజయోస్తు. డ్రామా ఇదొక గొప్ప కళ. ఈ కళ చాలామందికి వినోదాన్ని పంచుతుంది. కానీ అదే కళ మధ్యలో ఆగిపోవాల్సి వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తోటి కళాకారులకు తెలుస్తుంది, వాళ్ళ బృందానికి తెలుస్తుంది. ఇలా జరుగుతున్న నాటకం మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని ఆ భగవంతుడిని బలంగా కోరుకుంటున్నాను. సార్ సార్, మీరేమనుకోకపోతే ఆ శివుడు క్యారెక్టర్ నేను చేస్తాను సార్. ఏం మాట్లాడుతున్నావు? 3 నెలలు కంటిన్యూస్గా రిహార్సల్స్ చేస్తే కానీ రాని ప్లే ఉన్న పడంగా వచ్చి నువ్వు చేసేస్తానంటావా? ఏం మాట్లాడుతున్నావు? సార్, నేను చేస్తాను సార్, నన్ను నమ్మండి. ఒప్పుకోండి సార్. ఒప్పుకోండి సార్, మా వాడు బాగా చేస్తాడు. సార్ సార్ ఒప్పుకోండి కదా ప్లీజ్. ప్లీజ్ సార్. రాజీ, రాజీ, ఏడుస్తున్నావా? రాజీ, మనం ఎంతవరకు చేయగలుగుతామో మంచిగానే చేశాం కదనే. ఏదో ఒకటి మాట్లాడే, సైలెంట్గా ఉండకు. నాకు ఇప్పుడు ఎట్లుంది తెలుసానే, ఒక ఫ్లాప్ సినిమాకి మంచి ట్రైలర్ కట్టేసి జనాలని థియేటర్కి రప్పించి డిసప్పాయింట్ చేసి పంపిస్తే ఎట్లుంటుంది? నాకు ఇప్పుడు అట్లుంది. శివుడు రాడని మనకెట్లనే తెలుసు. ఇంకొచ్చిన వాళ్ళని మోసం చేసిన చాలు. డ్రామా ఈడికే సమాప్తం అని ఒప్పుకుంటాను. రాజీ గారు చాలా బాగా చేశారండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. నా సినిమాలో హీరోయిన్ మీరే. ప్రొడ్యూసర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒప్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. శివుడు వచ్చాడు. శివుడా? మహా, నువ్వు ఎప్పుడు ఒక యాక్టర్ అవుదాం అనుకో. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది. నువ్వేంటో ప్రూవ్ చేసుకో. నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు మహా. వీడేంటి మన మహాగాడిలో ఉన్నాడు? అప్పుడు చేయలేక చేతగాక మీ వారిని పులికొర్పి పంపావు.
వాళ్ళు నా దాటికి వెన్ను చూపి పారిపోయారు. మళ్ళీ నువ్వు వచ్చావు. ఆమె నా సతి. మా ఇద్దరి మధ్య నువ్వు అడ్డు నిలవరాదు. అడ్డు తొలుగు. నిన్ను నీ దుందుడుకుతనాన్ని మన్నిస్తా. నీవు ఎవరైనా నేను అమ్మవారి పుత్రుడిని. ఈ గడపలో నిలిచి కావలి కాయడం నా విధి. దానికి అటు ఇటు ఇస్మంతైనా బెదరను చెదరను. ఇంతకుముందు మహా ఎక్కడైనా ప్లేస్ చేశాడా ఇంత బాగా చేస్తున్నాడు? నీ దీక్ష దక్షతలు ప్రశంసనీయమే, కానీ యుక్త అయుక్తాలు మరుస్తున్నావు. సాధ్య అసాధ్యాలు విస్మరిస్తున్నావు. నెటలాక్షుడితో పోరు నీలాంటి పసిబాలుడితో తగదు. నా హితము విను. బా ఏం చేసినావు? మస్తు చేసినావు బా. చివాడేసినావు. రేయ్, ఈ విషయం మీ అక్కతో మాత్రం చెప్పగరా ప్లీజ్. అమ్మ ఆజ్ఞ వచ్చేంత వరకు నిలుచుకొని ఉండు. మూర్ఖుడా, పిడివాదానికి దిగకు. దారికి అడ్డు తొలుగు. తొలగను. నేను కూడా నీలాగా ఒక గొప్ప యాక్టర్ అయ్యేవాడినేమో. మనం ఇద్దరం కలిసి ఇదే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళమేమో. అవును, ఇద్దరం కలిసి పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళం కావచ్చు. అందుకే నువ్వు నాకేం చెప్పకపోయినా నేను నీకు సపోర్ట్ చేద్దామని రెడీ అయ్యా. నువ్వు యాక్టర్ అయ్యే వరకు సపోర్ట్ చేస్తూనే ఉంటా. ఇది నీకు కాబోయే హస్బెండ్గా నా బాధ్యత. రాజీ, రాజీ నీ డైలాగే చెప్పు. స్వామి, ఎంత పని చేశారు. ఈ బాలుడు నా ముద్దుల కుమారుడు, మన తనయుడు స్వామి. వాడిని ద్వార రక్షణకు నేనే నియమించాను. ఎవ్వరిని లోపలికి రానివ్వద్దని నేనే శాసించాను. తల్లి మాట జవదాటని వీరుడు నా కుమారుడు. అయ్యో, వాడిని మీరు సంహరించారా? ఎంత ఘోరం జరిగింది. నా చిట్టి తండ్రికా ఇంతటి దుస్థితి. స్వామి, ఇంతటి ఘోరమా? ఇంతటి కాఠిన్యమా? ఈ పసివాడి మీద నా మీ బల ప్రదర్శన, ఇది మీకు న్యాయమా మహేశ్వరా? సమాధానం ఇవ్వండి. నన్ను క్షమించు సతీ. కారణం లేనిదే ఏదీ జరగదు. మన కుమారుడిని నేను బతికిస్తాను. శివపార్వతి దంపతుల ముద్దుల తనయుడిగా మన కుమారుడు కీర్తి చెందేలా చేస్తాను. పరమేశ్వర, మీ ఇల్లాలి ఆవేదనను ఆరాటాన్ని అర్థం చేసుకొని ఈ మాతృ హృదయాన్ని గుర్తించినందుకు, పుత్రశోకంతో తల్లడిల్లుతున్న నాకు పుత్రభిక్షని ప్రసాదిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. సృష్టిలో ఏ కార్యం పట్టినా మొదటగా కొలిచే ఇష్టదైవంగా మారుతాడు, పూజింపబడతాడు. మన ఇద్దరి ప్రేమకి ప్రతీకగా పుట్టిన మన కుమారుడు వినాయకుడిగా వర్ధిల్లుతాడు, విరాజిల్లుతాడు. నమో మాతా నమో నమః. ఆయుష్మాన్ భవ. వినాయక, నిన్ను సింధూరంతో పూజించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయి. శ్రీగంధం, చందనం, పాలు, పుష్పాలు, తాంబూలం, నీరాజనం ప్రదక్షిణీయం నీకు ప్రీతికరం. తదాస్తు. చాలా బాగా చేసావు మహా. సేవ్ చేసావు. కంగ్రాచులేషన్స్. ఎంత బాగా చేశావు. కంగ్రాచులేషన్స్. బాగా చేస్తానా నాన్న? చాలా అంటే చాలా బాగా చేశావు. ఆడియన్స్ రాజీ, మహా సేవ్ చేశాడమ్మా. అవును సార్. నువ్వేంటి నిజంగా శివుడు అనుకుంటున్నావా? పార్వతీమాత ప్రాబ్లంలో ఉంటే కరెక్ట్ టైంకి రావడానికి. మరి నువ్వేంటి
నిజంగా పార్వతి మాత అనుకుంటున్నావా? ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ శివుడికి చెప్పకపోవడానికి? అవును, నువ్వు శివుడివే, నేను పార్వతినే. అయితే ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ శివ పార్వతులే. నాకు తెలుసు. ఏం తెలుసు? నా పేరేంటి? రాజీ, రాజేశ్వరి అంటే పార్వతీమాత. నీ పేరేంటి? మహాదేవ్ అంటే శివుడు. అర్థమైంది. డ్రామాలోనే కాదు, నిజ జీవితంలో కూడా మనం ఆది దంపతులమే అంటాం, అంతేనా? ఆపుతావా నీ డ్రామాలు? ప్లే అయిపోయింది, ఇంకా క్యారెక్టర్ నుండి బయటికి రా. క్యారెక్టర్ నుంచి కాదు, ముందు ఇక్కడ నుండి బయటపడాలి. పద. అంటే నీ ఫేవరెట్ ప్లే కూడా అయిపోయింది అండ్ మూవీ ఆఫర్ కూడా ఓకే అయింది. మరి మరి అదే మన 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 పెళ్ళేమైందని. చేసుకుందాం మెల్లగా, తొందర ఏముంది? తొందర ఏముందా? 3 నెలలు అయిపోయే పెళ్ళిని ఆపితే అది ఇంకో 3 నెలలు అయి 6 నెలలు అయింది. అవును, అయితే 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 అంటావేంటి? అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? చేసుకుందాం ఒక 5 సంవత్సరాల తర్వాత. అసలే ఒక పెద్ద సినిమా ఓకే అయింది, పైగా పెద్ద హీరో అంట. ఇంకా కెరియర్ చూసుకోవాలి, వరుస పెట్టి సినిమాలు తీయాలి, ఉన్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చేసుకుందాం పెళ్ళి. అప్పుడు నువ్వు అన్నట్టు 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు టైం పడుతుంది. అమ్మో, అంత ఓపిక నాకు లేదు. ఊకో. ఇన్ని రోజులు మా ఓళ్ళు పెళ్ళి పెళ్ళి అని సావగొట్టిర్రు, ఇప్పుడు నువ్వు సావగొడతావా? చెప్పినా కదా చేసుకుంటా అని. చేసుకుందాం. సరే, అలిగింది చాలే గాని చేసుకుందాం పెళ్ళి. ఐ లవ్ యూ. లవ్ యూ టు. అయ్యా, కొంచెం నవ్వుకుంటే చెప్పరాదే? ఐ లవ్ యూ టు.